వారణాసి టు చెన్నై ఫ్లైట్ జర్నీ ఫుల్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసానండి. ఈ వీడియోలో అయితే ఇండిగో ఫ్లైట్ గురించి పూర్తిగా వివరించడం జరిగింది. సో దాంతో పాటు మనం సెక్యూరిటీ చెకింగ్ ఎలా అయితే చేయాలి, దాంతో పాటు ఎయిర్‌పోర్ట్‌లో ఎలాంటి ఫుడ్ అయితే తినొచ్చు, ప్రైజెస్ అనేవి ఎలా ఉంటాయనేది ఈ వీడియోలో మొత్తం నేను వివరించడం జరిగింది. దాంతో పాటు మనం కెమెరా అనేది ఎక్కడెక్కడ వాడొచ్చు, మొబైల్‌లో ఫోటోస్ ఎక్కడెక్కడ తీసుకోవచ్చు అనేది వారణాసి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ దగ్గర నుంచి అయితే నేను మీకు విజువల్స్ అయితే చూపిస్తాను. ఫ్లై అనేది ఎలా అవుతుంది? ఎంత సేపట్లో మేము చెన్నైకి చేరుకున్నాము. చెన్నైకి చేరుకున్న తర్వాత ఎలక్ట్రానిక్ వెహికల్స్ మనం ఎక్కి మన మెట్రో స్టేషన్ దాకా ఎక్కడెక్కడికి వెళ్ళొచ్చనేది ఈ వీడియోలో నేను ఫుల్‌గా నా యూట్యూబ్ ఛానెల్‌లో 2 వీడియోస్ అయితే మీకు చూడండి. కంటెంట్ అనేది నచ్చినట్లయితే ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అఖిల్ మేఘ్నా వ్లాగ్స్. సో మీరు చూస్తుంది లాల్ బహదూర్ శాస్త్రి బయట నుంచి వ్యూ అండి ఇదైతే. సో మనం లోపలికి వెళ్ళిపోదాం. సో లోపలికి వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ ట్రాలీస్ ఉంటాయి. మన బ్యాగ్స్ ఏమైనా పెట్టుకోవాలని అనుకుంటే అక్కడైతే పెట్టుకోవచ్చండి. ఈ ఎయిర్పోర్ట్లకి మనం ఎంట్రీ అవ్వాలంటే మన టికెట్ ఫిజికల్ ఆర్ ఆన్లైన్లో టికెట్ కానీ, లేకపోతే ఒక ఆధార్ కార్డ్ ఒరిజినల్ ప్రూఫ్ అనేది మనం ఉండాలి. దాంతోపాటు టికెట్ అనేది చూపించాలండి. మీరు లోపలికి రాగానే ఎంట్రన్స్ ఇలా అయితే ఉంటుంది. ఖచ్చితంగా డిజి యాత్ర ప్యాసింజర్స్ ఆధార్ కార్డు ఖచ్చితంగా క్యారీ చేయాలి. సో మనం టికెట్ తీసుకోవాలనుకుంటే ఇలా మిషన్స్ ఉంటాయి. మనం ఆన్లైన్లో ఉన్న పిఎన్ఆర్ నెంబర్ అనేది మనం ఎంటర్ చేసినట్లయితే హెల్పర్స్ ఉంటారు ఇండిగో ఫ్లైట్‌కి సంబంధించిన వాళ్ళు. వాళ్ళకైతే మనకి టికెట్ తీసిస్తారు. లేదు అంటే మనం కూడా తెలిస్తే తీసుకోవచ్చండి. అలా మనం తీసుకొని ముందరకెళ్తే ఫస్ట్ మనం చేయాల్సింది లగేజ్ డ్రాప్ ఇన్ అండి. మనకి 15 కేజీస్ లోపల ఒక మనిషికైతే అలౌ చేస్తారు. మీరు చూస్తున్నారు కదా! ఇవి టికెట్స్ అయితే. సో మనం అక్కడ లగేజ్ డ్రాప్ ఇన్ అనేది చేసుకున్నట్లయితే మనకి ఫ్రీగా మనం ఫ్లైట్‌లో కూర్చొని ఎళ్ళొచ్చు. మనం హ్యాండ్ లగేజ్ అనేది హ్యాండ్‌లోనే పెట్టుకోవచ్చు. 7 కేజీస్ వరకు మనకి ఫ్లైట్‌లోకి అలౌ చేస్తారు. మిగతా 7 కంటే పైన ఉంటే మనకి ఎనకాల 15 కేజీస్ లగేజ్ బాస్కెట్‌లో ఇచ్చేయాల్సి ఉంటుంది. సో అది మీరు వెయిట్ అనేది చెక్ చేసుకొని రండి. సో నేను ఈ టికెట్ అనేది ఎలా బుక్ చేశానంటే 3 మంత్స్ బ్యాకే నేను ఈ టికెట్ అనేది బుక్ చేసుకోవడం జరిగిందండి. నేనైతే ఇండిగో ఫ్లైట్స్ ఎందుకు చూస్ చేసుకున్నానంటే మనకి ప్రైజెస్ అనేవి రీజనబుల్‌గా ఉంటాయి. ఫ్యామిలీ ట్రిప్స్ చేసుకోవడానికి బడ్జెట్‌లో మనం ఎక్కడికైనా ఇండియాలో త్రూఅవుట్ ఇండియాలో వెళ్ళేసి రావచ్చు. నేనైతే స్కై స్కానర్‌లో అనేది బుక్ చేసుకోవడం జరిగింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేనైతే 4100 రూపీస్‌కి మాత్రమే పర్ హెడ్ టికెట్ బుక్ చేశాను. సో మీరు కూడా ఈ ప్రైస్‌లోనే టికెట్ బుక్ చేసుకోవాలి అని అనుకుంటే సెప్టెంబర్ నుంచి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ లోపల మీరు బుక్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ ప్రైజెస్‌లో టికెట్స్ అయితే మీకు ఈజీగా దొరుకుతాయి. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ ఎగ్జాక్ట్‌లీ వారణాసి ఎయిర్‌పోర్ట్‌లో మనకి లగేజ్ చెక్ ఇన్, టికెట్ చెక్ ఇన్ ఇలాంటివన్నీ కూడా చాలా ఫాస్ట్‌గా అయిపోతాయి. సో మీరు ఆవేశపడకుండా మెల్లిగా రావచ్చు. టైం అయిపోతుందని తొందరగా రావాల్సిన అవసరం. వారణాసిలో మనం ఎక్కడ చూసినా ఫారినర్స్ కూడా చాలా మంది కనిపిస్తారండి. వీళ్ళు కూడా మనలాగే ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడ సిటీని ఎక్స్‌ప్లోర్ చేయడానికైతే మన దేశంకి రావడం జరిగింది. ఎస్పెషల్లీ వారణాసి. సో మీరు చూస్తున్నారు కదా! ఇక్కడ మనం ఏదైనా తినాలనుకుంటే ప్రైజెస్ మాత్రం చాలా కాస్ట్‌గా ఉంటాయండి. తప్పకుండా తినాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి. సో మీరు చూస్తున్న ఈ కోకా కోలా క్యాన్ మనకి ఫోన్‌పే చేసినట్లయితే మనకనేది టిన్ అనేది వస్తుంది. దాంతో పాటు పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఐటెమ్స్ అనేవి, దాంతో పాటు ఫోటో తీసుకోవడానికి బ్యాక్‌గ్రౌండ్ అయితే ఉంది. మీ పిల్లలు ఎవరన్నా వచ్చినప్పుడు ఇక్కడ గాని వదిలినట్లయితే కాసేపు టైమ్ పాస్ చేయొచ్చు. అలాగే మనం ఫోటోస్ తీసుకోవాలనుకుంటే కూడా ఫోటోస్ తీసుకోవచ్చు. సో మీరు మీకు ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఒక్కటండి. మీరు గేట్‌వే నేననేది గేట్ 3 నంబర్‌లో వచ్చింది. ఆ తర్వాత చూస్తే గేట్ 1లో అనౌన్స్ చేయడం జరిగింది. అది మాత్రం మీరు మర్చిపోకుండా గేట్స్ అనేవి ఖచ్చితంగా మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. అనౌన్స్‌మెంట్స్ అనేవి వింటూ ఉండండి. సో మాకైతే కిందొచ్చింది కాబట్టి బసెస్‌లో ఎక్కి అక్కడి నుంచి ఫ్లైట్ దాకా అయితే తీసుకెళ్తారండి. బై వాక్ అయితే చేయకూడదు మనం. అక్కడి నుంచి 1 కిలోమీటర్ ఏమో ఉంటుంది ఫ్లైట్ దాకా. సో మాకు బసెస్ అనేవి వచ్చాయి. బసెస్ ఎక్కి మేము అక్కడి నుంచి అయితే వెళ్తున్నామండి. సో మీకు ఇక్కడ దాకా వీడియో అనేది నచ్చినట్లయితే ఒక్క లైక్ అయితే ఇవ్వండి గైస్. సో మీరు చూస్తున్నారు కదా! మేమైతే బస్ ఎక్కేసాము. సో బస్ ఎక్కిన తర్వాత ఇక్కడి నుంచి జస్ట్ 1 కిలోమీటర్ ఫ్లైట్ దాకా అయితే మనకి దింపడం జరుగుతుంది. సో మీరు ఈ టికెట్స్ బుక్ చేసుకోవాలనుకుంటే స్కై స్కానర్ యాప్ నుంచి అయితే తీసుకోవడానికైతే ప్రయత్నించండి. ఎందుకు చెప్తున్నానంటే అక్కడ మీకు ఏవైతే ప్రైజెస్ లో నుంచి హై దాకా స్కై స్కానర్ యాప్‌లో చూపిస్తారు. నేనేం ప్రమోషన్ చేయట్లేదండి. నేను బుక్ చేసుకున్నాను మీకు బడ్జెట్‌లో దొరకాలని ఇదైతే నేను చెప్తున్నాను. నేను బుక్ చేసుకున్న ఎయిర్‌లైన్స్ అయితే ఇండిగో ఎయిర్‌లైన్స్ అండి. మీరు చూస్తున్న ఫ్లైట్ అనేది ఇండిగో వాళ్ళకి సంబంధించింది. సో ఇండిగో ఎయిర్‌లైన్స్ అనేవి చాలా రీజనబుల్ ప్రైజెస్‌లో మీరైతే బుక్ చేసుకోవచ్చు. అందుకని నేను దీన్ని బుక్ చేసుకోమని చెప్తున్నాను. ఇక్కడ మీరు మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఖచ్చితంగా ఆధార్ కార్డ్స్ మాత్రం తీసుకెళ్ళడం మర్చిపోవద్దు. ఆధార్ కార్డ్ ఎక్కడైనా కూడా మీకు ఫ్లైట్ ఎక్కే ముందు కూడా టికెట్‌తో పాటు ఆధార్ కార్డ్ అనేది అప్పుడప్పుడు అడుగుతుంటారు. సో మీరు ఆధార్ కార్డ్ మర్చిపోకుండా తీసుకెళ్ళండి. ఎంతమంది ఉంటే అంతమంది ఆధార్ కార్డ్స్ తీసుకెళ్లాల్సి వస్తుంది. కొన్ని కొన్ని దగ్గరలో అయితే సెక్యూరిటీ వాళ్ళు లోపలికి కూడా అలౌ చేయరు మనల్ని. సో దాన్ని మాత్రం మీరు తప్పకుండా గుర్తుంచుకోండి. సో మనమైతే
ఇండిగో ఫ్లైట్ లోపలికైతే వెళ్ళిపోతాం పదండి. మా కాశీ యాత్రని మేము మొత్తం ముగించుకొని రిటర్న్ ఫ్లైట్ వారణాసి నుంచి చెన్నైకి అయితే మేము బుక్ చేయడం జరిగింది. మీరు చూస్తున్నది ఇండిగో ఫ్లైట్ విజువల్స్ అండి. సో లోపల చూస్తున్నారు కదా, సీట్స్ అనేవి మొత్తం ఎకనామీ క్లాస్ మాత్రమే ఉంటుంది. నో ప్రీమియం ఎకనామీ, మొత్తం కూడా ఎకనామీ క్లాసే ఉంటుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కూడా ఎకనామీ క్లాస్ ఉంటుంది. కాబట్టి ఇవి డైలీ వెళ్ళే ఫ్లైట్స్ కాబట్టి మనకి ప్రైసెస్ అనేవి లోగా దొరకడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, మీరు ముందుగా బుక్ చేసుకున్నట్లయితే. కాబట్టి మీరు ముందుగా బుక్ చేసుకోవడానికి ప్రిఫర్ అయితే చేయండి. సో దాంతో పాటు మీరు చూస్తున్నారు కదా ఎంత స్పేషియస్గా ఉన్నాయో, చాలా నీట్గా ఉంటాయి, చాలా హైజీనిక్గా ఉంటాయి ఇండిగో ఫ్లైట్స్ అనేవి. ఖచ్చితంగా మీరు బుక్ చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు కాశీ యాత్ర ప్రారంభించాలి, కాశీ యాత్ర ఎలా చేసుకోవాలి, ఏ రోజు ఏ టెంపుల్స్ తిరగాల్సి ఉంటుంది, దాని మీద ఒక లాంగ్ వీడియో అయితే నేను చేయడం జరిగింది ఫ్రెండ్స్. మీరైతే ఖచ్చితంగా ఆ లాంగ్ వీడియో చూసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వీడియో అయిపోయిన తర్వాత మీకు పైన అయితే వీడియో వస్తుంది, దాన్ని లింక్ చేసి చూడండి. సో మీరు చూస్తున్నారు కదా, ఇండిగో ఫ్లైట్లో అయితే మనకి మొత్తం నీట్గా వాళ్ళే హెల్ప్ చేసి, వాళ్ళే ఎక్కడ ఏది పెట్టుకోవాలనేది కూడా నీట్గా వాళ్ళు చెప్తారు. సో దానికని మీరు ఎటువంటి ఆలోచన పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఫస్ట్ టైం ఎక్కే వాళ్ళు నేనైతే ఇండిగో ఫ్లైట్ అయితే ప్రిఫర్ చేయమంటారు. ఎందుకంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది, ప్రతి ఒక్కరు అర్థమయ్యేలా చెప్తారు. మీరు ఏ ఫ్లైట్ ఎక్కినా ఇలా సెక్యూరిటీ కాషన్స్ అయితే కొన్ని అయితే ప్రతి ఒక్కరు చెప్తారండి, ఎయిర్ హోస్టర్స్ అనేవి. సో మనం కూడా ఆ ఎయిర్ హోస్టర్స్ అనేవి ప్రతి సెక్యూరిటీ రీజన్స్ మనం చెప్పినప్పుడు మనం విని దాన్ని అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో మేమైతే వారణాసి ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరడానికైతే ట్రాక్ మీదకి తీసుకురావడం జరుగుతుంది గాయస్. నేనైతే ఒక చిన్న టైం ల్యాప్స్ అయితే పెట్టాను, ఫ్లైట్ ఎలా ఫ్లై అయిందో చూడండి. చూస్తున్నారు కదా ఫ్లైట్ అనేది ఎలా ఫ్లై అయిందో. మనమైతే పైకి అనేది వచ్చేసాం. 2 అవర్స్లో, ఓన్లీ 2 అవర్స్లో మనకైతే చెన్నై ఎయిర్పోర్ట్లో ఈ ఫ్లైట్ అనేది ల్యాండ్ అయిపోతుందండి. మీరు మధ్యాహ్నం పూట ఫ్లైట్ ఎక్కినట్లయితే మీకు లంచ్ కావాలన్నా లంచ్, వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్ అలాంటివి ఇస్తారు. మీకు వాటర్ తాగాలనుకుంటే నార్మల్ వాటర్ కూడా వాళ్ళు ఇస్తారు ఫ్రీగా. లేదు వాటర్ బాటిల్ కొనుక్కోవాలంటే మీరు కొనుక్కోవాల్సి ఉంటుంది. నేనైతే ఇండిగో ఫ్లైట్ని స్కై స్కానర్ అనే యాప్లో అయితే నేను టికెట్ అనేది బుక్ చేసుకోవడం జరిగింది గాయస్. సో మీరు స్కై స్కానర్లో వారణాసి టు చెన్నై అని అయితే టైప్ చేసినట్లయితే మీకు ఏ టైంలో ఏ ఫ్లైట్స్ ఉన్నాయనేది చూపిస్తుంది. సో దాని నుంచే త్రూ వెబ్సైట్, లో నుంచి హై వెబ్సైట్ అయితే చూపిస్తుంది. నాకు స్కై స్కానర్ నుంచి నేను టికెట్ చూసేటప్పుడు ఏదైతే తక్కువ ఉందో దాంట్లో అయితే నేను టికెట్ అనేది బుక్ చేసుకోవడం జరిగింది గాయస్. మేము వారణాసి నుండి అయితే కరెక్ట్గా 11:00 అయితే ఫ్లైట్ అనేది ఎక్కడం జరిగింది గాయస్. కరెక్ట్గా 2 అవర్స్లో అంటే 1:00కి చెన్నై ఎయిర్పోర్ట్లో అయితే ఫ్లైట్ అనేది ల్యాండ్ అయిపోవడం జరిగింది. సో మీరు చూస్తున్నారు కదా, ఆ విజువల్స్ అయితే ల్యాండింగ్ విజువల్స్ మీరు చెన్నైలో దిగేదైతే చూస్తున్నారు. సో మీరు కూడా ఎంత త్వరగా టైం అనేది సేవ్ అవుతుంది కాబట్టి చీప్ అండ్ బెస్ట్‌లో టికెట్స్ బుక్ చేసుకోవాలి అనుకుంటే ఈ వీడియో మొత్తం చూసి ఎలా బుక్ చేసుకున్నానో క్లియర్‌గా చెప్పాను. చూసి బుక్ అయితే చేసుకోండి. సో మీరు చూస్తున్నారు కదా, మనమైతే బయటికి వెళ్ళే విజువల్స్ అండి ఇదైతే. సో చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో మన బ్యాగ్ అనేది మనం తీసుకొని అక్కడి నుంచి మేమైతే బై ట్రైన్‌లో నాయుడుపేటకైతే మేము బయలుదేరుతున్నామండి. మేమనేది మెట్రో అనేది యూజ్ చేయడం జరిగింది. మీరు చూస్తున్న విజువల్స్ అన్నీ చెన్నై ఎయిర్‌పోర్ట్ విజువల్స్ అండి. చెన్నై ఎయిర్‌పోర్ట్ కూడా మీకు చెప్పాల్సిన అవసరం లేదు, చాలా హైజీనిక్‌గా మెయింటైన్ చేస్తారు, చాలా బావుంటుంది. సో మీరు చూస్తున్న చెన్నై విజువల్స్ అనేవి మనం చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో దిగిన తర్వాత నేను తీయడం జరిగింది. సో మీరైతే దాన్ని చూస్తున్నారు. సో ఈ వీడియో మొత్తం మీకు ఎందుకు నేను వివరించి చెప్పానంటే, ట్రైన్ కాకుండా ఫ్లైట్‌లో అయితే మీరు వారణాసి నుంచి మన తెలుగు రాష్ట్రాలకి, నాకు చెన్నై దగ్గర కాబట్టి చెన్నైకి చేరుకున్నాను. సో అలా విజయవాడ, హైదరాబాద్‌కి చేరుకోవాలన్నా కూడా మీకు ఇండిగో ఫ్లైట్స్ అనేవి చాలా రీజనబుల్‌గా అయితే ఉంటాయి. సో నాకైతే ఈ వీడియో ఫుల్‌గా మీకు టికెట్స్ ఎలా బుక్ చేసుకొని, ఎలా ఫ్లై చేయాలి, అక్కడ ఎలాంటి సెక్యూరిటీ చెక్స్ అనేవి ఉంటాయనేది నేను వివరించడం అయితే జరిగింది. సో అలా మేము కిందకి రాంగానే మా బ్యాగేజ్ అనేది వచ్చేసింది. మేమనేది మా బ్యాగేజ్ అనేది తీసుకొని అక్కడి నుంచి మేము బై మెట్రోలో అయితే చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌కైతే మేము చేరుకున్నామండి. సో అలాగా మనకి బ్యాగేజ్ అనేది డిస్‌ప్లే చేస్తారు నేమ్ బట్టి. అలా మేము ఆ బ్యాగేజ్ తీసుకొని చెన్నై మెట్రో ఎయిర్‌పోర్ట్‌కైతే మేము బయలుదేరి ఏ3 ఎగ్జిట్ ద్వారా వెళ్ళడం జరిగిందండి. సో ఇక్కడ మీకు మెయిన్ విషయం ఏంటంటే, చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో మనకి కొత్తగా ఒకటైతే మనకి పెట్టడం జరిగిందండి. అదేంటో చూపిస్తాను, ఒక్కసారి చూడండి.
సో, లగేజ్ అనేది ఎక్కువున్నప్పుడు మనం మన మెట్రో స్టేషన్ అయితేనేమి, మన బస్ స్టాండ్ దగ్గరికైతేనేమి మనం తీసుకోపోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి, మన చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వారు ఇలా ఎలక్ట్రికల్ వెహికల్స్ అయితే మనకి బయట దాకా మనకి విత్ లగేజ్‌తో మనకి దింపడానికైతే ఈ వెహికల్స్ అనేవి అరేంజ్ చేయడం జరిగింది. సో, మీరు నడిచి ఆ లగేజ్‌ని మోసుకుంటూ వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు చూస్తున్నారు గదా! ఇలా ఎలక్ట్రిక్ వెహికల్‌లో మీరు ఎక్కినట్లయితే మీరు నీట్‌గా ఎక్కడ ఆపాలి అని అనుకుంటే మెట్రో అయితే మెట్రో, మనకి లోకల్ బసెస్ దగ్గర, బస్ స్టాప్స్ దగ్గర ఆపాలంటే అక్కడైతే దీన్ని ఆపడం జరుగుతుంది. దాని ద్వారా మీరైతే మీ గమ్యానికి మీరు చేరుకోవచ్చు. సో, ఇంతవరకు మీకు వీడియో అయితే నచ్చిందనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో ఇన్ఫర్మేటివ్ వీడియోని షేర్ చేసి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.